అదే అరాచకం. మమ్మల్నే ఆపుతారా అంటూ హూంకరింపు. మేము ఆగేది లేదంటూ పోలీసులనే తోసుకొని ముందుకు వెళ్తూ ఎక్కడికక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతూ హెచ్చరిస్తూ వైకాపా కార్యకర్తలు అలజడిని సృష్టించగా ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీని తీసుకొని ముందుకు రావాలని పిలవడంతో కార్యకర్తలు రచ్చ చేశారు. సత్తెనపల్లి బంగారుపాలెం లాగే గురువారం జగన్ నెల్లూరు పర్యటన కూడా నిబంధనల ఉల్లంఘన మధ్య కొనసాగింది. ఇక్కడ డోసు మరికాస్త పెంచారు. జగన్ చేతులు ఊపుతూ రమ్మనడంతో కార్యకర్తలు పోలీసులను లెక్క చేయకుండా హడావిడి చేశారు. మరోవైపు జగన్ వాహనానికి ఇరువైపులా పుట్టోర్పు రోడ్డు మీద నిలబడి వచ్చి చేతులు కూడా ఎక్కడికక్కడ జన సమూహాల మధ్య సైగలు చేస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టారు. దీంతో వారంతా రప్పరప్ప సీఎం జగన్ అంటూ కేకలు వేస్తూ హంగామా సృష్టించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు నిబంధనలు పెట్టిన నేపథ్యంలో జన సమీకరణ వద్దని పోలీసులు సూచించినా వైకాపా నేతలు బేఖాతరు చేసి జనాన్ని తరలించారు. పరిస్థితిని అదుపు తప్పకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్ లో నియంత్రణ చర్యలు తీసుకున్నారు. అయినా నేతల సైగలతో రెచ్చిపోయిన కార్యకర్తలు అనేక చోట్ల పోలీసులనే తోసుకొని ముందుకొచ్చారు. జైలు నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వరకు సుమారు 8.4 కిలోమీటర్లు ప్రధాన రహదారిపై జగన్ రోడ్డు షో చేసుకుంటూ వచ్చారు. రోడ్డు పక్కన పార్టీలు అడ్డుకోవడం చూసిన జగన్ కార్యకర్తలను రావాలంటూ చేతులుపడంతో జగన్ అన్నే పిలుస్తున్నాడు అంటూ పలు చోట్ల తోసుకురావడం ఉద్రిక్తతకు దారితీసింది. ఒకచోట తోపులాటలో ప్రసన్న కుమార్ రెడ్డి కూడా కింద పడ్డారు.